ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆర్టిస్ట్ శాంతి వింజమూరి. నమస్తే శాంతి గారు. నమస్కారం రాధా. తృప్తి లేనివాడు ఎవరు ఉండరు అనేసి అంటూ ఉంటారు అక్క. నిజంగా అంటే తృప్తి లేకపోతే నాకు అర్థం కాదు, తృప్తి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అంటే ఈ రోజుకి మనకు వచ్చింది, ఈ నెల సంపాదన వచ్చింది, మనం బతకగలుగుతాము, అక్కడికి సాటిస్ఫై అవ్వాలేమో. మళ్ళా అంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసుకునే అత్యాశతో ఇంకేదో కావాలంటే స్పాయిల్ అవుతాం మేము. అలా అని నీకు అసలు తృప్తే లేకపోయినా, తృప్తి ఉండి ఇంకా నువ్వేం చేయకపోయినా కష్టమే. నిజంగా తృప్తి అనేది ఏంటి, మనిషికి ఎంతవరకు ఉండాలి? సో తృప్తి అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు ఇట్స్ వెరీ బిగ్, అంటే పెద్ద పెద్ద అంటే వ్యాసాలు మాట్లాడే సబ్జెక్ట్. సింప్లిఫై గా చూసుకుంటే అసలు దీన్ని కొంచెం డెప్త్ గా చూసుకుంటే తృప్తి అనేది ఏమిటి అని అంటే, ఫస్ట్ ఒక జాబ్ వస్తుంది, ఆర్ మనకు ఒకటి వస్తుంది, ఇది అవ్వంగానే ఇంకోటి కావాలి, ఇది అవ్వంగానే ఇంకోటి కావాలి. సో ఇది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, జాబ్ వచ్చింది, అబ్బా జాబ్ కొట్టంగానే ఇంత శాలరీ వచ్చింది, ఇంకో ఇంత రావాలి, ఇంకా ఇంత రావాలి అనుకుంటా. సో దీనికి తృప్తి ఎక్కడుంది అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో హ్యూమన్లో, ఒక మనిషిలో సర్వసాధారణంగా ఇన్బిల్ట్ అయిపోయింది. అంటే సో ఇది న్యాచురల్గా ఒక మనిషిలో న్యాచురల్ ప్రాసెస్ ఇది. సో ఇలాగే అనుకుంటూ ఉంటాం, ఇది కావాలి, తర్వాత అది కావాలి, తర్వాత అది కావాలి. సో ఇలా అనుకోవడంలో మళ్ళీ నేను ఒకటే చెప్తా, పర్స్పెక్టివ్ మార్చుకుని దీనికి ఒక టార్గెట్లా పెట్టుకుందాం. ఓకే, నేను ఎందుకు, నా అవసరాలు ఏంటి, నేను ఎంతవరకు సంపాదించాలి, నేను ఇంత సంపాదించాలా, ఆర్ ఈ ప్రాసెస్లో నువ్వేమైపోతున్నావు, నువ్వుగా ఉంటున్నావా, నువ్వు ఏదైనా వేరే రకంగా అయిపోతున్నావా, నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతున్నావా అనే ప్రశ్నలు వేసుకుని వేరే పర్స్పెక్టివ్లో చూసినప్పుడు కొంచెం ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అర్థమవుతుంది కదా, ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. సో దీన్ని మనం అసలు ఎట్లా చూసుకుంటాం, మనం హ్యాపీనెస్ ని ఎక్కడో వెతుక్కుంటాం. డబ్బు కావాలి, కాదనట్లేదు, ఖచ్చితంగా డబ్బు కావాలి, సర్వైవ్ అవ్వాలంటే డబ్బు కావాలి, తినాలంటే డబ్బు కావాలి, బతకాలంటే డబ్బు కావాలి, ఇవాళ రేపు సోషల్ ప్రెషర్ కోసం డబ్బు కావాలి. సో దీనికి మనమే రియలైజ్ అయ్యి మనకి ఎంతవరకు కావాలి, ఏది ఇస్తే, నాకు కోట్లు ఇస్తే సాటిస్ఫాక్షనా, లేకపోతే ఒక మంచి కుటుంబం ఉంటే సాటిస్ఫాక్షన్ అని కంపేర్ చేసుకున్నాం అనుకో, హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది మనకి? డబ్బు లేకున్నా ఒక కుటుంబం ఉంది అన్నప్పుడు, అంటే కుటుంబం అనుకో, జనాలనుకో, వాటెవర్ సపోర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ దగ్గర ఒక కోట్లు ఉన్నాయి, నీకేంటి సంతోషం? అంతే కదా. అవును. సో సంతోషాన్ని మనం వెతుక్కోవడంలో ఉంటుంది అని నా థాట్. అంటే మనం చిన్నవి, ఈ రోజు నేను ఇవాళ లేచానా, నవ్వుతూ లేచానా, అబ్బా నా ఇంటిని ఆనందంగా పెట్టుకున్నానా, అక్కడ సాటిస్ఫాక్షన్, తృప్తి. నిజంగా చిన్న విషయాలు ఎంత తృప్తిగా ఉంటుంది. సో మనం బయట ఎక్కడో వెతుకుతాం కదా, బయట ఎక్కడో ఉండదు, మన దగ్గరే, మన చుట్టూయే, మన లోపలే ఆనందం, తృప్తి అనేది ఉంటుంది కదా. ఆలోచిస్తుంటే అరే ఇంత సింపుల్ అనిపిస్తుంది, కానీ నిజంగా ఆలోచిస్తే అది సింపులే. ఎందుకంటే నీ సాటిస్ఫాక్షన్ ఏంటి? పొద్దున్న లేవగానే కొంతమందికి నేను పిల్లలకి వండి పెట్టానా, సాటిస్ఫాక్షన్, తృప్తి. ఎంత తృప్తి కదా. ఒక 10 మందికి నేను భోజనం పెట్టానా, ఎంత బాగుంది అంటే చాలు, తృప్తి పడిపోతూ ఉంటాము, సాటిస్ఫై అవుతూ ఉంటాం కదా, అయిపోతూ ఉంటాం. నేను ఇవాళ పొద్దున్న లేచాక ఒక 10 మందికి హెల్ప్ చేశానా, తృప్తి. సో నేను కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు కాంపిటీషన్ రోడ్లో వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా, కాంపిటీషన్గా తీసుకోవాలా? ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అమ్మో వాళ్ళు అలా చేసేస్తున్నారని కంగారు పడ్డానంటే నేను బోల్తా పడతా. ఇన్స్పిరేషన్, అబ్బా చాలా చక్కగా చేయగలుగుతాను. మరి నేనేంటి, నా తృప్తి ఏంటి? నేను ఒక 10 మందితో మాట్లాడితే తృప్తా, నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే తృప్తా, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళ పక్కన ఉంటే తృప్తా, ఇవన్నిటి మనమే క్రియేట్ చేసుకునే తృప్తి. అలా అని డబ్బు ఇంపార్టెంట్ కాదు అన్ను, కెరియర్ ఇంపార్టెంట్ కాదు అన్ను, అచీవ్ చేయాలి. మనకి దేవుడు కొన్ని మంచి స్కిల్స్ ఇస్తాడు, అది వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే గాడ్ నీ మీద అంత నమ్మకం పెట్టుకుని ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడుతుందా, ఆర్ నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావా? ఒకటమ్మా, ఎందులో అయినా స్వార్థంగా ఆలోచించినా, కన్నింగా ఆలోచించినా నువ్వు ఎదగలేవు, ఆ తృప్తి ఉండదు, నీకు తృప్తి ఉండదు. అవును, నిజంగా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే గ్రౌండెడ్ గా ఉండి నాకు భగవంతుడు నిజం ఇస్తాడు, నాకు ఏదేమైనా
భగవంతుడు ఉన్నాడు చూసుకోవడానికి అన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్. నిజంగా అసలు మీరు అన్నట్టు అప్పుడు ఒక చిన్న గుడిసెలో ఉండి గంజి నీళ్లు తాగుతున్నా కూడా ఎంత తృప్తిగా సంతోషంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారక్క. కానీ ఇప్పుడున్న కాలంలో మనిషికి తృప్తి అనేది లేక ఎంత ఉన్నా కూడా అరే ఇంతేనా, మీరు అంటారు చూడండి కంపారిజన్, ఏ దానికి చూసుకున్నా ఈ కంపారిజన్ వల్లే మనిషి ఇలా తయారైపోతూ ఉంటాడేమో అనిపిస్తుంది అక్క. అత్యాశ కానీ, తృప్తి లేకపోవడం కానీ, మనం ఇంతకు ముందు అనుకున్నట్లు ఒక మనిషి చెడ్డగా మారాలి అన్నా, శత్రువుగా మారాలి అన్నా ఈ కంపారిజన్ నుంచే వస్తదేమో కదా. మరి అందరు అనుకోవచ్చు మనం ఇక్కడికో కూర్చుని మీకేంటి మాట్లాడతారు అని. కానీ చెప్తున్నాను కదా, 5 నిమిషాల రీల్లో 5 నిమిషాల వీడియోలో ఎవరిని మనం జడ్జి చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా ఏంటంటే ఒకళ్ళని జడ్జి చేయకండి. ఒకళ్ళ తృప్తి మన తృప్తి కాదు. మన తృప్తి ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఒకళ్ళ లైఫ్ మన లైఫ్ కాదు. ఒకళ్ళ లైఫ్ మన లైఫ్ అయితే మనం ఏదో తొడుక్కుని అదేదో ఆర్టిఫిషియల్ లైఫ్ లాగా లైఫ్ లా ఉంటుంది. ఓ ఏదో అంబానీ అలా ఉన్నారా అంటే ఏమో, అతనికి ఏం కష్టాలని ఎవరికి తెలుసు. అంతే కదా. డబ్బున్నంత మాత్రాన అందరూ చాలా తృప్తిగా ఉన్నారని లేదు కదా. లేదు. అలా అని ఓకే ఋషులు మునులు అయిపోండి మీకు తృప్తి వస్తుంది అని కూడా చెప్పలేం. ఈ సంసారంలో ఉంటూ నీ బాధ్యత చేసుకుంటూ నీ తృప్తి అందులో వెతుక్కోవడంలో తృప్తి చాలా బాగుంటుంది. సూపర్ చెప్పారు. తృప్తికి నేను చాలా సాటిస్ఫై అయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ దాదా.